ప్రాన్స్ కర్రీ మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? చేయకపోతే ఇప్పుడే చేసేయండి. ప్రాసెస్ ఎలాగో నేను చెప్తా. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసి ప్రాన్స్ని అయితే మగ్గించండి వాటర్ అంతా పోయే వరకు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిర్చి, ఇంకా ఉల్లిపాయలు, ఎల్లుల్లి, ఇంకా అల్లం ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు. ఇలా ప్రాన్స్ నుంచి వాటర్ వస్తేనే మంచిగా ఉండిద్ది అనమాట కర్రీ, ఏం నీసు వాసన రాకుండా. సో అందరు ఇలానే చేస్తారు చాలామంది. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉండేది కదా, దాన్ని అయితే పచ్చివాసన పోయే వరకు మగ్గించండి. అలాగే ప్రాన్స్ని కూడా ఫ్రై చేసుకోండి ఉప్పు కారం వేసుకొని. తర్వాత రెండు మిక్స్ చేసి కొంచెం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది ప్రాన్స్ కర్రీ. అంతే, చాలా సింపుల్ అనమాట. ఇంకా ఈరోజే అనమాట లాస్ట్ నాన్ వెజ్ తినడం. ఇంకా కార్తీక మాసం వచ్చేస్తుంది కదా, ఇంకా నాన్ వెజ్కి బంద్ అనమాట ఇంట్లో. మరి ఈ సండే మీ ఇంట్లో ఏ నాన్ వెజ్ కర్రీ వండుకున్నారో కామెంట్ కూడా చేయండి. సర్లే కానీ మా కొత్త ఇంట్లో దీవాళీ సెలబ్రేషన్స్ మీకు సిరీస్ కావాలా లేకపోతే లాంగ్ వీడియో కావాలా? మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి కామెంట్స్లో.